లైవ్ షోకి తిరిగి స్వాగతం. సిపిఐ సిపిఎం విలీనం తక్షణ అవసరం అన్న సిపిఎం నేత బివి రాఘవులు గారి వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 80% మంది అవునని, 20% మంది కాదంటున్నారు. ఇక అజిల్బత్యం శ్రీ దేవి ప్రసాద్ గారు తెలంగాణ ఎన్జిఓల సంఘం పూర్వ అధ్యక్షులు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్ సీనియర్ నేతగా అవసరం వారు సుపరిచితులు. ఇక శ్రీ భూమన గారు, ప్రొఫెసర్ భూమన గారు రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షులు, అలాగే మేధావి వర్గానికి సంబంధించిన ప్రముఖులు. శ్రీ టీజీవి కృష్ణారెడ్డి గారు శాసనమండలి మాజీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ వివేక్ గారు టీడీపీ సీనియర్ నేత, నగరంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ టీడీపీ శాసనసభ్యులు. ఇక ముందుగా ఈ ఎన్కౌంటర్లకు సంబంధించి కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్పై విచారణకు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే అక్కడ తమిళ కూలీలకు సంబంధించిన బంధువులు వచ్చి వారు తమను కంప్లైంట్ తీసుకోవాలని అడిగారు. అయితే కంప్లైంటే తీసుకున్నారు కానీ ఇంకా ఎఫ్ఐఆర్ దాకా వెళ్ళినట్లు లేదు. అసలు ఈ పరిణామాలు చట్ట ప్రకారం ఏం జరగాలి, ఎట్లా జరగాలి, ఒకవేళ ఎన్కౌంటర్ వాస్తవమైనా లేదా ఇంకొక ఆరోపణలు ఉన్నప్పటికీ అనుసరించాల్సిన పద్ధతులు పూర్తి చేయడానికి ఇప్పుడు ఎదురవుతున్న సమస్యలు ఏమిటి? మరి ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నప్పుడు తీసుకోకుండా ఇక్కడ వికారుద్దీన్ అట్లాగే కంప్లైంట్ చేశారు. ఒక వైపున ఇద్దరు డీజీపీలు కూడా ఈ ఎన్కౌంటర్ సంబంధించి అనేక వాదనలు చేస్తున్న తరుణంలో కింది స్థాయి అధికారులతో వీటి మీద విచారణ జరిపితే మరి ఎంతవరకు వాటికి సంబంధించినటువంటి ఇది ఉంటుంది? దీనిపై ముందుగా ప్రొఫెసర్ భూమన్ గారు తిరుపతి ప్రాంతానికి సంబంధించిన ప్రముఖులు, వారికి ఈ విషయాలపైన పూర్తి అవగాహన ఉంది. వారు ఈ తాజా పరిణామాలపై స్పందిస్తారు. నిజానికి తిరుపతిలో శేషాచల గొడవల్లో జరిగినటువంటి ఘటన చంద్రబాబుకు చెడ్డ పేరు తెచ్చేటువంటి ఘటన. స్మగ్లింగ్ను బాగా ఆపాలని గట్టి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రకంగా జరగడం అనేది రాజకీయంగా చాలా నష్టం కలిగించేటువంటి విషయం. వీళ్ళు పోలీసు వాళ్ళు కానీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కానీ ఈ పని చేసినట్టయితే స్మగ్లింగ్ ఆగుతుందనేటువంటి ఒక ఉద్దేశంతో చేసినట్టు ఉన్నారు వాళ్ళు. పైగా ఇవాళ సమాజంలో మనం గమనిస్తే కనుక బలమైనటువంటి ప్రజా ఉద్యమాలు అనేటివి లేవు. సిపిఐ కానీ, సిపిఎం కానీ, లేదా మిగిలిన నక్సలైట్ వర్గాలు కానీ గట్టిగా మాట్లాడేటువంటి చైతన్యపూరితమైనటువంటి వాతావరణం లేని రోజుల్లో ఈ పని చేసినట్లయితే ఎవరు అడిగేవాడు లేరు కదా అని అనుకున్నారు. ఇవాళ కొత్త వర్గాలన్నీ రంగంలోకి వచ్చినాయి. ఎవరు చేసినా, ఎట్లా చేసినా ఇవాళ మనిషి అనేవాడు దారుణంగా అట్లా హత్యలు చేసినప్పుడు అది అన్యాయమైన మాట్లాడేటువంటి రోజు వస్తుందనేది మనకు శేషాచలం అడవుల్లో జరిగినటువంటి ఘటన నిరూపిస్తున్నది. ఇవాళ మనం అనుకుంటున్నా కానీ దానిపైన కమిటీలు వేయడం, విచారణ వేయడం, దాని ఫలితం ఏమిటనేది మన అందరికీ తెలుసు. కానీ మా ఆవేదన ఏమిటంటే రాయలసీమలో విపరీతమైనటువంటి ఆదాయాన్ని ఇచ్చే ఎర్రచందనాన్ని విచ్చలవిడిగా కుట్టివేయడం పట్ల అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఐక్యతో దాన్ని ఆపుకోవడానికి, అడ్డుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు గవర్నర్కు లేఖ ఇచ్చి స్మగ్లింగ్ను ఆపు చేయడంలో గంగిరెడ్డిని అరెస్ట్ చేయాలి, ఎక్కడున్నా కూడా పట్టుకురావాలని అన్నప్పుడు మేమందరం కూడా చాలా సంతోషపడ్డాం. గంగిరెడ్డిని కాదు, ఎవడైనా కానీ. ఇవాళ విపరీతమైనటువంటి ఆదాయం ఉండేది రాయలసీమలో ఒక ఎర్రచందనంలోనే. కరువు ప్రాంతం అది రాయలసీమ అంతా కూడా. దగ్గర 20,000, 30,000 కోట్లు. నేనైతే ట్రెక్కింగ్ శేషాచలం అడవులన్నీ కూడా తిరిగినా. అవును, తెలుసు నాకు, కొన్ని ఏళ్ళుగా తిరుగుతున్నా. అసలు అడవుల్లోకి ఇవాళ ఏనుగులు వస్తున్నాయని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా రానివ్వడంలే. ఎందుకని మిమ్మల్ని ఎందుకు రానివ్వట్లేదు? ఇప్పుడు పర్మిషన్ హక్కుల సంఘాల కేసులు పెట్టారండి. అది విచిత్రం చూడండి. అడవుల్లోకి రానివ్వడం. నేనేమనుకునేవాడిని అంటే అడవుల్లోకి మాలాంటి వాళ్ళందరినీ కూడా అనుమతి గ్రూపులుగా వెళ్ళాం అనుకోండి, మనం అక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి చూడడానికి. స్మగ్లర్స్ను కూడా మేము వాచ్ చేసేవాళ్ళం కదా, మాలాంటి వాళ్ళందరూ కూడా వాచ్ చేసేవాళ్ళు కదా, వాళ్ళకు భయం ఉండేది కదా. ఎప్పుడైతే ఇవన్నీ కూడా అడ్డుకున్నారో విచ్చలవిడిగా వాళ్ళు మాత్రమే పోతున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళకేమి ఇబ్బంది లేదు. ఒక హక్కుగా ఎవరు పోతున్నారు? మళ్ళీ ఫారెస్ట్ అధికారులు పోతారు, పోలీసు వాళ్ళు పోతారు. నేననేది అంటే రాజకీయ నాయకులకి, ఫారెస్ట్ వాళ్ళకి, పోలీసు వాళ్ళు, వీళ్ళందరికీ స్మగ్లింగ్ లో భాగస్వామ్యం ఉంది. అందరికీ ఉన్నది. ఇవాళ ఆ చందనం అనేది ఒక్కొక్క దుంగను మోసుకురావడానికి దగ్గర 30 కిలోమీటర్లు నడుస్తారండి వాళ్ళు. 40 కేజీల బరువు ఉంటుంది అది. ఇప్పుడు అంటున్నారు కానీ తమిళనాడులో ఉండేటువంటి ఆ వ్యక్తుల దేహదారుఢ్యం కానీ, వాళ్ళకు ఉండేటువంటి శారీరక బలం కానీ మన ఆంధ్ర రాయలసీమలో ఉండే వాళ్ళకి లేదు అసలు. కాబట్టి వాళ్ళు ఈజీగా మోసుకురావడానికి వీలవుతుంది వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజంగానే గట్టిగానే ఆలోచన చేసినాడు దాన్ని అడ్డుకోవాలని. ఇవాళ అనవసరంగా ఈ ఘటన జరిగి మొత్తం పక్కదారిలో వెళ్ళిపోయింది వాళ్ళు. స్మగ్లింగ్కి సంబంధించి ఆలోచన కాదు, ఇవాళ ఆ ఘటనకు సంబంధించే మనకు ఆలోచన వస్తున్నది. కానీ నాకు అర్థం కావట్లేదు, మొన్న వారం రోజులు అయిపోయింది అప్పుడే ఇది జరిగి, అయినా కూడా నిన్న కూడా ఎట్లా దొరికారు ఈ కూలీలు? మరి వాళ్ళంతా పారిపోయి ఉండాలి కదా. 3-4 వేల మంది ఉన్నారండి నిజానికి. ఇవాళ మీరు తిరుపతికి వచ్చి చూస్తే కోర్టు ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఘటనతో భయపడరు అంటున్నా నేను. భయపడే ఎందుకని భయపడాలా? ఇవాళ ఇక్కడ జీవికండి వాళ్ళకు
ఒక్కొక్కడికి ఒక్కొక్క కూలీకి దగ్గర దగ్గర 30,000 ఇస్తున్నారు దొంగను కొడితే. ఓకే. మనం పైకి ఏం మాడుతున్నాం, 10,000 20,000 అంటున్నాం మనం. ఓకే. దొంగను కొట్టే ఇంకొక దుర్మార్గం అంటే ఏంటంటే వాడికి ఇచ్చేది 1000 కానీ మధ్యలో వాళ్ళు 1000 కాదు వాడికి కూడా 20,000 10,000 వస్తారు. ఓకే. ఎందుకంటే వాడు దొంగను కొట్టి సాఫీ చేసి ఆ బెరడంతా తీసేసి ఎర్రటి బాగా రైపెనింగ్ స్టేజ్ లో ఉండేటువంటి దొంగనే వాళ్ళు తీసుకుంటారు. ఓకే. అయితే ఈ తమిళనాడులో ఉండేటువంటి కూలీలకు ఏది రైపెనింగ్ స్టేజ్కి వచ్చింది ఏది రాలేదు అని తెలియదు. అందువల్ల విచ్చలవిడిగా కొట్టేస్తున్నారు అక్కడికి. మీకు గుర్తుందో లేదో పోయిన తూరి ఈ తుంబూరు తీర్థం జరిగే రోజుల్లో శేషచలవడలో కూడా కాలిపోయాయి. ఎందుకో తెలిసిన ఈ ఎర్రచందనాన్ని విచ్చలవిడిగా కొట్టేసి బెరళ్ళన్నీ కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ద్వారా అవన్నీ కూడా అంటుకొని కాలిపోయినాయి. ఆ కాలుపోవడం వల్ల మొత్తం అడవులన్నీ కూడా కాలిపోయినాయి. మీరు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించడానికి వీల్లేదు. అయితే నిన్న జరిగిన మరి ఇప్పుడు ఈ కేసులు నేను అదే అంటున్నాను. ఇక్కడ రాజకీయ చంద్రబాబుకు తెలిసి ఈ ఘటన జరిగిందని నేను అనుకోను. నేను ఓకే వీళ్ళు ఒక అత్యుత్సాహంతో ఈ పని చేసినట్లయితే ఇంకా మనం స్మగ్లింగ్ని ఆపేయచ్చు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు పట్టుకొని కాల్ చేసినారు. ఓకే. వాళ్ళు దాన్ని నన్ను అడిగితే కన్నా దీన్ని గుర్తించి డీజీపీ రాముడు గారు వాళ్ళని పొరపాటు జరిగింది అనుకుంటే చేయనుకుంటే సాధారణంగా రాజకీయాల్లో కానీ ప్రభుత్వ పరం కానీ ఆ పొరపాటును కానీ అంగీకరించి ఉంటే చాలా బాగుండేది. గవర్నమెంట్ ఇబ్బంది వస్తుంది కదా అప్పుడు. అదే నేను అంటా ఉన్నది. ఇక్కడ మనకు ఉండేటువంటి పెద్ద పొరపాటు ఎవరంటే ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు తప్పులు ఎంచి కానీ ప్రవర్తించి ఉంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మరి ఇప్పుడు నిన్న తమిళ కూలీలంతా వచ్చారు. ఇప్పుడు ఎట్లా ప్రొసీజరల్ గా ఎట్లా వీళ్ళు ముందు ఇప్పుడు ఇక్కడ ఎన్కౌంటర్ మీద కేసీఆర్ గారు సిట్ ఏర్పాటు చేశారు ప్రత్యేక బృందాన్ని. అక్కడ ఏం చేయాలి? అక్కడ కూడా ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ పెట్టారు కదా. అవును, మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ సరిపోతుందా? ఏ ఎంక్వైరీ కూడా సరిపోతుంటున్నాను. ఇప్పుడు వికారుద్దీన్ పైన పెట్టినటువంటి ఎంక్వైరీ కూడా దానివల్ల ఫలితం వస్తుంది నేను అనుకోను. నేను ఒక మాట అన్నాను. నిజానికి ఆ ఎంక్వైరీ ఏదో ఈ స్మగ్లింగ్ ఎక్కడ జరుగుతున్నది, ఎవరు ఇందులో ఉన్నారు, వాళ్ళందరినీ పట్టుకోవడానికి ఏం చేయాలనేటువంటి దృశ్య కోణంలో కానీ ఒక ఎంక్వైరీ కమిషన్ వేసినట్లయితే అంటే ఆ మధ్య ఒక ఆఫీసర్ ఇట్లా రిపోర్ట్ తయారు చేస్తే దాంట్లో అన్ని రాజకీయ పార్టీల నాయకుల పేర్లు నేను పక్కన పెట్టేశారని కూడా అదే కదా వచ్చిన చిక్కలు అక్కడే. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు అందులో భాగస్వామ్యం ఉంది కనుకనే చిక్కు వస్తున్నది. రైట్. కాబట్టి ఇవాళ మనం గమనించాల్సింది ఏంటంటే మనం అందరం కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీ కానీ సిపిఎం కానీ బీజేపీ వాళ్ళం కానీ అందరం కలిసి ఆ రాయలసీమలో ఉండేటువంటి అటవీ సంపదను కాపాడుకోవడానికి స్మగ్లింగ్ తీవ్రమైనటువంటి చర్యలతో అరికట్టడానికి మనం అందరం కూడా ఒక్కటి కాకపోయినట్లయితే స్మగ్లింగ్ విచ్చలవిడిగా పెరుగుతుంది. రైట్. అయితే ఇప్పుడు లేటెస్ట్ పరిణామాల్లో ఎట్లా ముందుకు వెళ్ళాలి? ఆ లేటెస్ట్ పరిణామాల్లో కూడా ఇప్పుడు కూడా నేను అనుకుంటున్నాను అంటే ఈ రకంగా కాల్చడం అనేది అత్యంత దారుణం, తప్పు. ఆ రకంగా జరిగి ఉండకూడదు. జరిగింది. ఆ జరిగిన ఘటన పైన తప్పనిసరిగా విచారణ కమిటీని ఒకటి వేయాలా. ఆ విచారణ కమిటీ అనేది ఈ హత్యలకు సంబంధించే కాకుండా ఈ స్మగ్లింగ్ కార్యకలాపాలన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయి, ఇందులో జనరల్ ఓవరాల్ చెప్తున్నారు. ఇప్పుడు ప్రిన్సిపల్ గా ఇప్పుడు చంద్రగిరి పోలీస్ స్టేషన్ కి తమిళనాడు కూలీలు వచ్చారు. వాళ్ళ కేసుని ఎట్లా డీల్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు కానీ ఎన్కౌంటర్ల మీద స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది, కేసు పెట్టాలని, విచారణ జరపాలని. ఇవన్నీ ఇప్పుడు హైకోర్టు కూడా చేయాలని మేముంటున్నది. ఖండితంగా విచారణ జరపాలా. ఎవరు జరపాలి? వాళ్ళు సిబిఐ ప్రభుత్వమే జరపాలా? అంటే ప్రభుత్వంలో వాళ్ళు మంత్రులు కానీ డీజీపీ కానీ ఇదంతా స్మగ్లర్లు చేస్తున్నారని చెప్తున్నప్పుడు ఎట్లా? ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇతర పార్టీల పైన ఉన్నది. అట్లనే ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి విచారణ జరపడం వల్ల ఏమి నష్టం? ఇప్పుడు ప్రభుత్వానికి ఒక మేలు జరుగుతుంది కదా. ఇప్పటి వరకు వాళ్ళు కూలీలు, స్మగ్లర్లు, వాళ్ళు దోపిడీదారులు అని చెప్పిన వాళ్ళు నేను అంటున్నాను. కానీ నిజానికి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచన చేసి, ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచన చేసి చాలామంది ప్రభుత్వం తనలో ఉండేటువంటి వ్యక్తులను కూడా బలి తీసుకునేటువంటి సాంప్రదాయం ఉన్నది, సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఒక 10 మంది 20 మంది వాళ్ళు దెబ్బతిన్నా పర్వాలేదు కానీ మొత్తం రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుందంట. రైట్. ఆ మేలు జరిగేటువంటి కోణంలో చంద్రబాబు నాయుడు ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఆ ఘటన పైన పూర్తి దర్యాప్తు జరిపి ఎవరైతే అక్కడ దోషులుగా ఉన్నారో వాళ్ళపైన శిక్ష తీసుకోవడానికి ముందుకు రావడం అనేది కనీసం ఆయనైనా కూడా మొదలుపెట్టి ముందుకు వచ్చినట్లయితే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. కాంతారావు గారిని కానీ వాళ్ళని ఎవరిని బదిలీ చేసే ప్రసక్తే లేదు. ఇంకా అదే పొరపాటు అంటున్నా నేను. ఆ రకమైనటువంటి మొండి వైఖరికి పోకుండా ఇవాళ అక్కడ నేను చెప్తున్నానే వాళ్ళు దురుద్దేశం కావచ్చు లేదా అత్యుత్సాహంతో కావచ్చు ఆ ఘటన చేసిన తర్వాత పరిణామాలు ఎట్లా జరుగుతున్నాయి మనందరికీ తెలిసిపోయింది. కనీసం ఇప్పుడైనా కూడా గుర్తెరిగి స్పృహలోకి వచ్చి అరే మనం చాలా పొరపాటు చేసినాం అనేటువంటి ధోరణితో కనుక ప్రవర్తించినట్లయితే మనకి మేలు జరుగుతుంది అంటున్నారు. ఒకటి మీరు చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడారు ఈ విషయంలో. దాంట్లో ఏమి నేను లక్ష్యం నెరవేరడం లేదు, నా బాధ. లక్ష్యం ఏమిది? స్మగ్లింగ్ ఆపడం అనేది లక్ష్యం. అంతేగాని అది ఒక ప్రభుత్వానికి అనుకూలంగానో ఒక పార్టీకి అనుకూలంగానో మీరు మాట్లాడారు. రెండు కోణాల నుంచి చూసుకోవాలి సార్. ఇది చెప్పండి. ఒక్క నిమిషం. రాయచోటి నుంచి శివకుమార్ గారు లైన్లో ఉన్నారు. శివకుమార్ గారు చెప్పండి. ఇప్పుడు ప్రొఫెసర్ భూమన్ గారు చెప్పారు, దాని మీద మీరు ఎట్లా ఫీల్ అవుతారు?
హలో శివకుమార్ గారు, రైట్ రైట్. దీన్ని 2 కోణాలను తీసుకోవాలి సార్. ఒకటేమో స్మగ్లింగ్ ఆపడం ఒకటి. అవును. ఇప్పుడు రెండో విషయం ఒకసారి ఎన్కౌంటర్ విషయం ఒకసారి. అవును. ఎన్కౌంటర్ విషయంలో ఈరోజు ఖచ్చితంగా తప్పు జరిగితే ఈరోజు ప్రజా సంఘాలు కానీ మానవ సంఘాలు కానీ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా స్పందించేటువంటి రోజులు ఇవి. ఓకే. అంత స్వేచ్ఛతోటువంటి వాతావరణంలో మనం ఉన్నాం ఈరోజు భారతదేశంలో. స్వేచ్ఛ ఉందనుకుంటున్న వాతావరణం, స్వేచ్ఛ ఉందా లేదా అనేది వేరే విషయం. లేదు అట్లా మనం అంత నెగిటివ్ మనమే ఇది మాకు తెలుసు కదా, మాకు ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో తెలుసు కదా. స్వేచ్ఛ ఉందని ఫీల్ అవుతున్నాం, అంత కొంత బెటర్. మనమే అంత నెగిటివ్ గా పోతే నెగిటివ్ ఏమలేదు, స్వేచ్ఛ ఉందని అనుకుంటాం కూడా గొప్ప విషయమే. ఇప్పుడు చైనా వెళ్ళాం అనుకోండి, చైనాలో అసలు మాట్లాడి నోరు విప్పితే ప్రమాదం అక్కడ. అది దానికంటే మనం చాలా బెటర్ గా ఉన్నాం. నేనేమంటున్నా, ఈ రోజు నిజంగా భారతదేశంలో కూడా ఇంత పెద్ద ఎత్తున తప్పులు జరగడం జరిగితే ఈ యొక్క యునైటెడ్ నేషన్ అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితికి ప్రధానమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నేను చెప్తాం అంటే నేను ఈ రోజు 2 కోణాలు ఎందుకు చెప్తున్నానంటే, స్మగ్లింగ్ ఆపడంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలు ప్రజలందరూ హర్షిస్తా ఉన్నారు, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగే ముందు ఒక్కసారి గతంలో జరిగినటువంటి ఒక్కసారి సంఘటన మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. హౌ బ్రూటర్లీ పోలీస్ మెన్ ఆర్ కిల్డ్. ఎంతమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మనం ఇంతకుముందు భూమనగర్ చెప్పినట్టు ఇప్పుడు 3,000-4,000 మంది అక్కడ చేస్తూ ఉన్నారంటే పోలీసులు అంటే వాళ్ళు 1,000 మందిలో ఉన్నప్పుడు 100 మంది పోలీసులు జరిగిన పరిస్థితి ఏంటిది ఒకసారి మనం దాన్ని ఎవరు పోలీసులు చేసిన త్యాగాలను ఎవరు తక్కువ చేయట్లేదు, పోలీసులు దాడి చేయడం కాదు. ఇక్కడ మీరు వికారుద్దీన్ దాని గురించి చెప్పండి. బికాస్ శేషాచలంకి అక్కడికి వెళ్దాం. ఇక్కడ సిట్ ఏర్పాటు చేశారు. నేనేమంటున్నాను, ఎలాంటి విచారణకైనా సరే ఇప్పుడు చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, అక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ మెజిస్ట్రియల్ ఎంక్వైరీ ఆఫీసర్ తోటి ఎంక్వైరీ చేశారు. మెజిస్ట్రియల్ ఎంక్వైరీ అంటే సరిపోదు భూమనగర్ అంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి మీరు ప్రజా సంఘాలు. ఇప్పుడు నేను అదే అంటున్నాను, దీన్ని మనము ఖచ్చితంగా అంతర్జాతీయంగా కూడా అవసరం ఉంటే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో ఇది తప్పు, ఇలాంటి మరి జరగకూడదు అంటే మనం స్మగ్లింగ్ కానీ మరి పోలీసు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవద్దా? ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఇంకొక విషయం, నేను ఒక విషయం సార్, గతంలో ఈ శేషాచలం అడవులకు పోతా ఉంటే పోలీసుల దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయండి, ఎప్పుడు అవుట్డేటెడ్ ఆయుధాలు ఉన్నాయని చెప్పి అన్నది ఎవరు? కరెక్టే, మనమే అన్నారు, అన్ని ప్రజలు అన్నారు, అన్ని రాజకీయ పార్టీలు అన్నారు. అంటే అదే ఎందుకు పెట్టుకుంటారు పోలీసులు? కాపాడుకోవడానికి కదా. సరే ఏదేమైనా సరే ఈ శేషాచలం అడవులో జరిగినటువంటి ఘటన అయితే 20 మంది కార్మికులు కూడా సరే అయితే ఆ యాంగిల్లో వాళ్ళు స్మగ్లింగ్ చేస్తే చాలా స్పష్టంగా అర్థమవుతాం. కాబట్టి దీన్ని ఇక్కడ స్టాప్ చేయాలి. అంటే కాదు వాళ్ళు తప్పు చేయలేదని ఎవరు అంటారు, కానీ వాళ్ళని తీసుకొచ్చి చంపేశారు అనేది ప్రధానమైన అభియోగం. వాళ్ళు నిజంగా చేస్తున్నప్పుడు, నిజంగా దాడి చేసినప్పుడు వీళ్ళు ఎదురు కాల్పు జరిపితే ఎవ్వరూ దాన్ని ఆక్షేపించరు. కానీ తీసుకొచ్చి కాల్చారు అనేది అనేక లోపాలని ఎత్తి చూపుతున్నాయి మీడియాలో కానీ ఇతరత్ర కానీ. నగరి నుంచి బస్సులో వచ్చేటప్పుడు కాల్చారని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పడం. ఎన్కౌంటర్ ఇంకా కూడా ఈ రకమైనటువంటి ఇప్పుడు వికారుద్దీన్ తీసుకుందాం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా. సో వికారుద్దీన్ అనేటువంటి క్యారెక్టర్ ఏ రకంగా ఉందో మనం అందరం కూడా ఆ సందర్భం కాదండి, జస్ట్ ఎందుకంటే తెలంగాణ నాకు ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెలంగాణ టీడీపీ నేతలు ఎవ్వరు వికారుద్దీన్కి సంబంధించిన ఇష్యూలో ఎన్కౌంటర్ని ఇప్పుడు మీ మిత్రపక్షమైన బీజేపీ అవుట్ రైట్గా సపోర్ట్ చేసింది, ఎస్ కరెక్ట్ అని. కానీ మీరు ఖండించడం లేదు, సపోర్ట్ చేయడం లేదు, కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు అక్కడ ఎన్కౌంటర్ జరగడంతో. అసలు అక్కడికి కంపారిజన్ లేదండి. ఓకే, నో డౌట్. అసలు దానికి దీనికి ఇది దేశద్రోహం కిందకి వస్తుందండి. డైరెక్ట్ పాకిస్తాన్ ఇతర దేశాలు ఖచ్చితంగా ఖండిస్తాం, తప్పు అంటాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు హయాం ఉన్నప్పుడే చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకునే రోజులు ఉన్నాయి. దాన్ని మనం రాజకీయ నేషన్ మన జాతికి నిజంగా కూడా మన సార్వభౌమత్వానికి ఆటంకం కలుగుతుంటే అందరం కూడా ముక్త కంఠంతో మనం ఎదుర్కొనే అవసరం ఉన్నది. ఎంఐఎం రాజకీయం గురించి ఎంక్వైరీ చేసి ముఖ్యమంత్రి గారు నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, గతంలో ఎప్పుడు లేని ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, ఎస్ఐటీ సిట్ ఎందుకు చేస్తున్నారు అంటే ముస్లిం ఓట్ బ్యాంక్ గురించి మీరు ఈ రకమైన రాజకీయాలు చేస్తా ఉన్నారా? అంటే పోలీసులు చనిపోయిన వాళ్ళు అంటే వాళ్ళు ఊరికేనే కుట్ర చనిపోతారా? అసలు అంటే ఒక ఎంపీ వచ్చేసి వాళ్ళ అన్ని సంఘాలను తీసుకొచ్చి పెడితే ఇదే కనుక కొనసాగితే మాత్రం తెలంగాణలో మాత్రం నిజంగా చెప్తానండి, మంచి వాతావరణం కాదు ఇది, మంచి పద్ధతి కాదు ఇది. ఎవరు కూడా హర్షిస్తలేరండి దీన్ని కూడా. సిట్టాను కాదండి. ఇప్పుడు అంటే గతంలో జరగలేదా? గతంలో ఇంతకుముందు జరగలేదా? వికారుద్దీన్ అంటే క్యారెక్టర్ ఏందండి? ఎంతమంది పోలీసులు చంపారండి? రోడ్ పైన వెళ్తూ పోలీసులు కొట్టుకుంటూ పోలేదా? అంటే ఆయన చేయలేని మంచోడు ఉంటే ఆయన కట్టి చంపుతారా? దిస్ ఈజ్ నిజంగా అంటే పోలీసులు చేసి తప్ప
అంటే ఇప్పుడు ఈ మన పోలీస్ వ్యవస్థ మీద మనకి నమ్మకం లేదా? Right. ఎక్కడ పోతున్నామండి మనము? ఎక్కడ Right. Okay, మొట్టమొదటిసారిగా మీరు అధికారికంగా డైరెక్షన్ వీఆర్ గోయింగ్. Right. రాష్ట్రము Good. yes, గతంలో వచ్చినప్పుడు కూడా అన్నారు మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఉగ్రవాదం పెరిగిపోతుంది, నక్సలిజం పెరిగిపోతుంది అన్నారు. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్నట్ట. ఇప్పుడు సిట్ ఎంక్వైరీ చేసి సో సిట్ ఎంక్వైరీ చేయటానే తప్పు. నేనేమంటున్నానండి, నేనేమంటా కొమ్మయ్య గారు, అంటే ఇక్కడ వేసారు కాబట్టి అక్కడ కూడా ఇట్లాంటి ఏమైనా వేయాల్సి వస్తుంది ఇబ్బందితో మాట్లాడుతున్నారా, నిజంగా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నారా? నేను దట్స్ వాట్ ఐ మీన్. అక్కడ రాష్ట్ర పరిస్థితులు వేరు, ఇక్కడ రాష్ట్ర పరిస్థితులు వేరు. ఓకే, కాంటెక్స్ట్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. రైట్. దేశ ద్రోహం కింద వస్తుంది ఇప్పుడు ఎవరైతే వికారాబాద్ క్యాండిడేట్ దేశ ద్రోహం. అవునండి, మనము ఇక్కడ బాంబేలో జరిగినటువంటి ఘటనలో అతన్ని మనము శిక్ష చేయడానికి ఎన్ని రోజులు మనం చూసుకొని మనం కాపాడి చేసి ఏందండి అసలు అది మనము. సో అట్లా కూడా ఉండొద్దా? చెప్తున్నాను, రాజ్యాంగం అనేది ఒకటి ఉందిగా మరి. మన దేశ విషయానికి వచ్చినట్టయితే మాత్రం మనం పగడబందీగా ఉండకపోతే, మనం కఠినంగా ఉండకపోతే, అధికార వైఖరి కింద మనం కఠినంగా ఉండకపోతే ఖచ్చితంగా చెప్తామండి. కఠినంగా ఉండకపోతే మన దేశ సార్వత్రిక కోల్పోతే ఇంకెందుకండి మనం. రైట్. జగ్గైపేట నుంచి నరసింహారావు లైన్ ఉన్నారు. నరసింహారావు నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు తాజా పరిణామాల్లో ఇక్కడ సిట్ ఏర్పాటు అయింది, అక్కడ ఏం జరగాలి? మీ విశ్లేషణ బాగుంటుందండి. ధన్యవాదాలు. విషయానికి రండి దయచేసి. ఈ ఎన్కౌంటర్లు అండి, చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఎట్నే అసెంబ్లీ మీద దాడి చేసినప్పుడు కూడా ఎట్నే ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భం ఉందండి. ఇది అసెంబ్లీలో ఎక్కడైనా ఎన్కౌంటర్ అనేది చేయకూడదండి. ఓకే, ఇది ఎన్కౌంటర్ అనేది చేయకూడదు. మనుషులు మాత్రం వాళ్ళ కోర్టుగా చట్ట ప్రకారం శిక్షించాలి. వాళ్ళు సామాన్య ప్రజల్ని వాళ్ళు పోలీసులు అట్లా కాదు. మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు పోలీసులు కేసు తీసుకోవాలా వద్దా అనే సంశయంలో ఉన్నారు. ఎఫ్ఐఆర్ ఇవ్వాలా వద్దా, ఇస్తే వాళ్ళ కాపీ ఇవ్వాలా వద్దా? మరి డీజీపీ లెవెల్లోనేమో దీనికి వ్యతిరేకంగా చాలా తీవ్రంగా మాట్లాడారు. ఇప్పుడు ఎట్లా చేయాలి? ఎఫ్ఐఆర్ తీసుకోవాలండి. ఎఫ్ఐఆర్ తీసుకోవాలా. వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా చట్ట ప్రకారంగా వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఉందండి. రైట్. ఓకే, రైట్. ధర్మారావు గారు కావల్ నుంచి. ధర్మారావు గారు నమస్కారం, మాట్లాడండి. ధర్మారావు గారు నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. ప్లీజ్ మాట్లాడండి సార్. ఇప్పుడు తెలంగాణ దగ్గర జరిగింది కానీ మన శేషాచలం అడవుల్లో జరిగిన ఇష్యూలు కానీ, ఓకే, తెలంగాణలో చూస్తే ఒక కరుడు గట్టిన తీవ్రవాది ఉగ్రవాది ఎవరు అతను చంపింది కూడా సామాన్యంగా ఉండే వ్యక్తుల్ని, పోలీసుల్ని, బీట్ లో ఉన్న పోలీసులు ఇలాంటి దారుణంగా చంపితే దానికి ఎవరు రియాక్ట్ అవ్వరు. అప్పుడు ప్రజా సంఘాలు మాట్లాడరు, అప్పుడు మేధావులు మాట్లాడరు, అపోజిషన్ పార్టీలు మాట్లాడరు. అప్పుడు మాట్లాడతారు, ఇప్పుడు మాట్లాడతారు. కాకపోతే మనం కన్వీనియంట్ గా మర్చిపోతాం. అప్పుడు ప్రజా సంఘాలు ఎవరు మాట్లాడకుండా ఎందుకుంటే అప్పుడు అందరూ ఖండిస్తారు. పోలీసులకు మద్దతుగా మాట్లాడారు అందరూ. ఓకే, కాకపోతే మీరు రాజకీయ నాయకులు మాట్లాడినట్టు మాట్లాడదలిస్తే నేనే అభ్యంతరం పెట్టను కానీ, బట్ అసలు అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడే మాట్లాడుతున్నారు అనేది కరెక్ట్ కాదు. అది అప్పుడు మాట్లాడారు. చెప్పండి, కంప్లీట్ చేయండి. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏం వెపన్స్ అవి కూడా లేవు, కానీ వీళ్ళు కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు చంపారు, పోలీసు వాళ్ళు చంపారు. వెళ్ళిన వాళ్ళ మీద దాడులు చేయటం, వీళ్ళ దగ్గర పారిపోవడం 4-5 సార్లు. కరెక్ట్, మీరు చెప్పింది వాస్తవం. వాళ్ళందరి మీద చర్య తీసుకోవాల్సిందే. కానీ ఇలా తీసుకొచ్చి కాల్చేవరు అనేటువంటి అభియోగాలకు అవకాశం ఇచ్చేలాగా, అభియోగాలకి ఆస్కారం ఇచ్చేలాగా పోలీస్ వ్యవస్థ పనిచేయటం కరెక్టా కాదా అనేది చర్చ. అక్కడ 50 మంది 100 మంది గుంపులుండి రాళ్ళ పెట్టి కత్తులు పెట్టి దాడి చేస్తుంటే పోలీసు వాళ్ళు ఆగండి, మీరు మిమ్మల్ని సెక్షన్లు పెట్టి ఈ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేస్తున్నాం, ఇట్లా మేము ఉండండి, మీరు దొంగలు ఎత్తుకెళ్ళకూడదని చెప్పే అవకాశం ఉంటుందా? వీళ్ళు కాల్స్తారా? మీరు నేను అడిగిన ప్రశ్న ఒకటి, మీరు సమాధానం చెప్పే. మీరు అచ్చంగా పోలీస్ ఆఫీసరో లేకపోతే ఈ మధ్య సపోర్ట్ చేసిన రాజకీయ నాయకులు మాట్లాడండి. నేను అడిగిన ప్రశ్న ఏమిటి? తీసుకువెళ్ళి కాల్చారు అనేటువంటి అభియోగాలకి ఆస్కారం ఇచ్చే విధంగా పోలీస్ వ్యవస్థ వ్యవహరించాలా లేదా అన్నది ప్రశ్న. తీసుకెళ్లి కాల్చలేదు అని చెప్తున్నారు, కానీ తీసుకెళ్లి కాల్చారని కుటుంబ వాళ్ళు వెళ్ళి నిన్న చంద్రగిరి పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేశారు. మీరు దాని మీద ఏం స్పందిస్తాం? చట్టం ప్రకారం ఉండాలా? రేపు ఏదైనా గొడవ అవుతుందండి, రేపు ఏదైనా గొడవ అయితే ఎవరిని పెడతా వాళ్ళని కాల్చే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టారు. పెట్టిన రోజుల్లో వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు పెద్ద పోరాటం చేశారు, జైలుకి వెళ్ళారు. కానీ ఆ రోజు సిపిఐ అట్లాగే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది, దేశం కోసమే చేశాం ఇదంతా అని చెప్పారు. మరి బలపరచాలా వద్దా? దేశం కోసం, ప్రజల కోసం అభివృద్ధి జరిగిందని పెద్ద ఎత్తున 20 సూత్రాల కార్యక్రమం మీద పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరి వీటిని కూడా మీరు ఆలోచించాలి కదా సార్. 93 మంది ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డి సిఎల్పి లీడర్ ఉండగా మన ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిరాహార దీక్ష చేస్తుంటే మొత్తాన్ని తరిగి కొట్టించారు చంద్రబాబు నాయుడు గారు. అది వేరే చర్చ. ఓకే, అట్లా కాదు, ఇక్కడ కాల్పులు జరిగినాయి వాళ్ళ మీద. అప్పుడు కూడా రాజకీయ నాయకులు కార్యకర్తలు కొందరు రాళ్ళు వేస్తేనే కాల్పులు జరిపామన్నారు పోలీసులు. మరి ఆయనకి అక్కడ 4 విగ్రహాలు కట్టించారు ఇక్కడ.
మరి ఏది కరెక్ట్ అనుకో డిఫరెన్స్ దానికి నీకు తేడా లేదా? మీకు తేడా అట్లా కాదు, మనం చూసే కోణాన్ని బట్టి కూడా ఉంటుంది. దేవిప్రసాద్ గారు ఓకే బట్ ఎనీహో మీరు బాగా మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. ఓకే, శేషాచలం ఎన్కౌంటర్కి సంబంధించి భూమన్ గారు చెప్పినట్టు అక్కడ స్మగ్లింగ్ జరుగుతున్నటువంటి వాటిని అరికట్టడానికి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇటీవల సీసీ కెమెరాలు కూడా పెట్టి అసలు రాకపోకలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి దాని మీద కూడా ఒక ప్రయోగాత్మకంగా చేసింది. ఆ సీసీ ఫుటేజ్లో కూడా కూలీలు ఎట్లా వస్తున్నారు, ఎటు పోతున్నారు, ఏం తీసుకుపోతున్నారు అనేటువంటిది కూడా బయటకు వచ్చింది. ఇటువంటి సందర్భంలో వాళ్ళ దగ్గరనేమో గొడ్డళ్ళు ఇంకేవేవో మా సాంప్రదాయక ఆయుధాలు మాత్రమే ఉన్నాయి. వీళ్ళు 20 మందిని అక్కడి నుంచి కాకుండా బయట నుంచి తెచ్చి కాల్చింది అనేటువంటి ఒక వాదన అభియోగం చాలా కాకపోవచ్చు. కాబట్టి ఇటువంటి సందర్భంలో అనుమానాలు వచ్చినప్పుడు ఎంక్వైరీ చేయడం అనేటువంటిది ఎన్కౌంటర్ల మీద ఇప్పటికీ 1000 ఎన్కౌంటర్లు జరిగినాయి. మనం చూసినాం కేరళలో జరిగినటువంటి రాజన్ ఎన్కౌంటర్ మీద 10 ఏళ్ల తర్వాత గుజరాత్ ఇష్యూ అది అట్లా జరిగింది. కాబట్టి ఎన్కౌంటర్లు అనేటువంటివి ప్రజలలో ఒక రకమైనటువంటి అనుమానాలు తెచ్చేటువంటి ఘటనలు ఎక్కువ జరిగినాయి. కాబట్టి ప్రతి ఎన్కౌంటర్ నిజంగా జరిగినా కూడా ఇందులో ఏదో అనుమానం ఉన్నదనేటువంటి ప్రజల్లో ఒక బలమైనటువంటి వాదన కొనసాగుతున్నటువంటి తరుణంలో ఫిర్యాదులు ఇచ్చినప్పుడు తీసుకొని వాటిని ఇప్పుడు ఇక్కడ సిట్టు చేసిండ్రు. వివేకానంద ఏమో ఇది ముస్లింలకి ఏదో లాభం కావాలని కాదు, ప్రజల నుంచి వచ్చే ఒక ముస్లింలే కాదు, పౌర హక్కుల సంఘాలు కూడా మొన్న అక్కడ దగ్గరికి పోయి అడిగినాయి. ఇది ఎన్కౌంటర్లో మాకు అనుమానం, ఎవరైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాని మీద అనుమానం పడడం అనేటువంటిది మామూలైనటువంటి విషయం. ఇప్పుడు కరుడు కట్టిన తీవ్రవాది వికారుద్దీన్ చావడము చంపడం అనేటువంటిది ప్రజలు కోరుకోవచ్చు. ఇవాళ కొందరు రాజకీయ నాయకులు కోట్లాది రూపాయల మీద అభియోగాలు ఉంటే వాళ్ళు నిజంగానే తిన్నారని ప్రజలు భావిస్తున్నారు. అయినా వాటికో చట్టాలు పెట్టి కోర్టులు పెట్టి యాగి చేసి ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు చూస్తాం. ఈ చట్టం ఒకటి ఉంది భారతదేశంలో, ఆ చట్టం ప్రకారం కొన్ని చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలని సంఘాలు కానీ మా అందరు కానీ కోరుకోవడం తప్పలేదు. కానీ అదే ఒక్కరికి మాత్రమే చేసినటువంటి సంఘటన అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు శేషాచలం సంబంధించినటువంటి విషయాల మీద కూలీలు వాళ్ళు ఒక ముడి సరుకుల్లాగా ఇవాళ రాజకీయ నాయకులకు అక్కడ ఉండేటువంటి స్మగ్లర్లకి ఒక ముడి సరుకుల్లాగా వాళ్ళు ఉపయోగపడతా ఉన్నారు. కాబట్టి అసలు స్మగ్లింగ్ నిరోధానికి ఏం చేయాలనేటువంటి ఒక శాశ్వతమైనటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప ఇక మనుషులు 20 మంది చంపినా ఇలా మళ్ళీ 64 మంది కూలీలు పోతుంటూ దొరికినటువంటి సంఘటన చూసాం. వాళ్ళకి అక్కడ జీవనాధారం అయిపోయింది స్మగ్లింగ్ అనేటువంటి. కాబట్టి అది ఏం చేయాలి? తర్వాత ఇంకొకటి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో ఈ సంఘటన మేము కరెక్ట్గా ఎన్కౌంటర్ జరిగిందని, ఒకవైపు తమిళనాడు ప్రభుత్వం ఏమో ఆ కూలీలని అమానుషంగా కాల్చారని. కాబట్టి తెలంగాణలో కూడా అదే సమస్య. కేంద్రం అంటే ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాదు. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు కేంద్రం ఏదైనా విచారణ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే 2 ప్రభుత్వాల మధ్య ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా ఇది ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో జరిగిందా లేదా విచారణ తర్వాత తెలుస్తుంది. విచారణలో ఏమి చేయలేదన్నది కూడా గతంలో జరిగినటువంటి సంఘటనలు రుజువు చేసి డెమోక్రసీగా ఉండడానికైనా అవసరమైనటువంటి ఉపయోగించాలన్నది అందరూ కోరుకుంటారు. రైట్, ఒక్క నిమిషం. మన రావులపాటి సీతారామరావు లైన్లో ఉన్నారు. సీతారామరావు దయచేసి ఒక్క నిమిషం లైన్లో ఉండండి. కృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడిన తర్వాత అందరూ కలిపి మాట్లాడింది. మీరేమంటారు చెప్పండి. నిన్న ఇక్కడ సిటీ ఏర్పాటు చేశారు, అక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సిబిఐకి అప్పచెప్పాలని, బాధితులు ఆందోళన చేస్తున్నారు. వివేక్ గారు ఏమో 2 కోణాలే ఉన్నాయని చెప్తున్నారు, 2 కోణాలు చూడాలంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ గారేమో అసలు దేశ అధిపతి అయినటువంటి వాళ్ళు కూడా ఇందులో రావాలి, పైనుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా రావాలని అంటున్నారు. కానీ దీంట్లో చాలా కోణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జాతి సంపదను దోచుకోవటం, రెండవది జాతి భద్రత గురించి ప్రమాదం ఉందనేది. ఈ 2 విషయాలు పోల్చి చూసినట్లయితే, జాతి సంపదలో చూసినట్లయితే ఇక్కడే కాకుండా శేషాచలం అడవుల్లోనే కాకుండా మైనింగ్ మాఫియా ఉంది, నెక్స్ట్ ఇసుక మాఫియా ఉంది. ఇట్లాంటి మాఫియాలు కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి. మరి ప్రతి నియోజకవర్గంలో ఉన్నప్పుడు అరికట్టడానికి ఈ విధంగానే కాల్చుతున్నారా, కాల్చేదానికి ప్రయత్నం చేస్తారా అనేది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. బట్ ఈ విషయానికి వచ్చినట్లయితే రాజకీయాలు కొంచెం పక్కన పెట్టాం, రాజకీయాలు కాదు, అనుమానాలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఏమిటి ఇది నిజమైన ఇది కాదు అంటే అవన్నీ చర్చ. నిన్న జరిగిన పరిణామాల మీద ఏం చేయాలి అదే చెప్తాను. వాళ్ళు చంద్రగిరి పోలీసులు ఏం చేయాలి, లేదా ఏపీ పోలీస్ శాఖ ఏం చేయాలి, ఏం చేయాలి, ఇక్కడ సిట్ ఏర్పాటు చేయాలి, ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ మెజిస్ట్రేట్లో ఎంక్వైరీ అన్నారు, అది కాదు. అసలు తీయవలసినటువంటి విషయం ఏంటంటే కూలీల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీయండి. వాళ్ళని పంపించిన వాళ్ళు ఎవరు? కూలీల్ని ఎవడో ఒకటి పంపించాలి కదా, వాళ్ళకే వాళ్ళైతే పోరు. ఎవరో ఒకరు వాళ్ళకి ఆశ చూపించి పంపిస్తారు. వాళ్ళని తీయండి, వాళ్ళని తీసి మీ మెజిస్ట్రేట్ల ఎంక్వైరీలో వాళ్ళని శిక్షించండి. రాజకీయ పార్టీ ఎవరైనా సరే, అతను తెలుగుదేశం అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరైనా తీయండి. రెండవది, తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు మన గవర్నమెంట్ మీద అటాక్ చేసే బదులుగా ఫస్ట్ ఆఫ్ ఆల్
వాళ్ళ ఊళ్ళల్లో వెళ్ళి కంట్రోల్ కంట్రోల్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడి నుంచి రాస్తుంది, ఏది గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ రాసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అది చేయకుండా బస్సుల మీద దాడి చేస్తాం, హోటళ్ళ మీద దాడి చేస్తాం, లేకపోతే మేము ఎక్కడి వచ్చి దాడి చేస్తాం అనేది మాత్రం దారుణం. బట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈ ఇన్ని విషయాలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? స్మగ్లర్స్ నుంచి వస్తున్నాయి. స్మగ్లర్స్ లిస్ట్ గవర్నమెంట్ దగ్గర ఇప్పటికీ లేదా? ఉంది. ఆ ఉన్నప్పుడు నేను అందుకనే చెప్తున్నాను, మెజిస్ట్రేట్ ఎంక్వైరీలో వాళ్ళు చెప్తారు పలానా వాళ్ళని నిష్పక్షపాతంగా తీయండి. ఓకే, అది వేరే చర్చలండి. అది ఇప్పుడు బేసిక్ గా టెక్నికల్ గా సీతారామరావుకి ఈ విషయాల్లో బాగా అనుభవం ఉంది కాబట్టి వారు ఏం చెప్తారు, మెజిస్ట్రేట్ ఎంక్వైరీ వల్ల వనగూడేది ఏం లేదు. రైట్. సీతారామరావు ఇక్కడ సిట్ ఎంక్వైరీ ఉంది, సిట్ ఎంక్వైరీ వేశారు. సిట్ ఎంక్వైరీ వేసినందువల్ల వచ్చే ఫలితాలు కూడా ఏమీ లేవు. ఆ ఫలితాలు వస్తాయని మనం ఆశిస్తే అది మనకు ఆలోచన కరెక్ట్ లేదని అనుకోవాలి. కరెక్ట్. సీతారామరావు నమస్కారం అండి. ఇక్కడ సిట్ ఏర్పడింది, అక్కడేమో మరి ఇంకా మేజిస్ట్రేట్ ఎంక్వైరీ వరకే అక్కడ జరుగుతూ ఉంది. ఈ తాజా పరిణామాల్లో అక్కడ కుటుంబీకులు ధర్నా చేశారు, ఇక్కడ వికారుద్దీన్ తండ్రి ఇట్లా చేశాడు. ఇప్పుడు ఏం జరగాలి మరి? ఆల్రెడీ డీజీపీలు, ఇద్దరు డీజీపీలు కానీ లేదా అక్కడ మంత్రులు కానీ ఇక్కడ మంత్రులు కానీ ఈ భిన్నమైనటువంటి అభిప్రాయాలు వినిపించారు. ఈ పరిణామాలను ఎట్లా విశ్లేషించాలన్నదే మా చర్చ. మీరు మంచి చర్చ పెట్టారు. ఇప్పుడు ఒక విషయం స్పష్టపడతానండి. ఒకటి ఏంటంటే సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే పోలీసులకు సంబంధించినటువంటి టీమే, ప్రత్యేకంగా సపరేట్ గా చేసినటువంటి టీం కాదు. అది యాక్చువల్ గా సిబిసిఐడి నుంచి వేస్తారా లేకపోతే లోకల్ పోలీస్ సంబంధించింది వేస్తారా అంటే ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసి ఈ కేసు మీదనే ఉంటాం అనేది. అంతకుముందు అలిపిరిలో జరిగినటువంటి సంఘటనలో కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయడం జరిగింది. అంటే మీకు స్పష్టపరచడం కోసం ఏదో మెజిస్ట్రేట్ ఎంక్వైరీ అంటే దట్ ఈస్ డిఫరెంట్. అంటే ఇవాళ అక్కడ వేసినటువంటి మెజిస్ట్రేట్ ఎంక్వైరీ అంటే డిఆర్ఓ నెక్స్ట్ టు కలెక్టర్ వేయడం జరిగింది కాబట్టి అది పోలీసులకు సంబంధించినటువంటి ఎంక్వైరీ కాదు. అంటే ఒక ఎంక్వైరీకి సంబంధించిన విషయం మనం కనుక స్పష్టంగా తెలుసుకోదలుచుకున్నట్టయితే అది మెజిస్ట్రేరియల్ అధికారాలు ఉన్నటువంటి సంస్థ ఏర్పాటు చేసినటువంటి దీంట్లో వాళ్ళు ఏ విధంగా ఉంటారన్న రెవెన్యూకి సంబంధించి కానీ మెజిస్ట్రేరియల్ అధికారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసేటువంటి ఎంక్వైరీ అది డిఫరెంట్ గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉందేమో మీరు ఆలోచించండి. ఇక్కడ ఏమిటో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే పోలీసులకు సంబంధించింది అనేది ఒక స్పష్టమైనటువంటి ఆలోచన మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రెండు, మీరు ఇందాక ఒకటి వారిని అడుగుతున్నారు ఏమిటంటే ఇది పోలీసులు యాక్చువల్ గా తీసుకుపోయి కాల్పులు జరిపారా అనేది. అభియోగాలకి ఆస్కారం అదే అభియోగాలు ఏదైతే మొత్తానికి పోలీసులు తీసుకుపోయి కాల్పులు జరిపారా అనేటువంటి అభియోగాలు. హలో చెప్పండి సార్, చెప్పండి. వాటికి సంబంధించినటువంటి విషయంలో అది అందరికీ ఉన్నటువంటి అనుమానాలు అనేటువంటి అభిప్రాయం కలుగుతున్నప్పుడు అది తేల్చాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు యాక్చువల్ గా బహుశా మీకు తెలిసే ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి విషయంలో కోర్టులో ఈ విషయం ఉంది. అది యాక్చువల్ గా కోర్టులో కొంతమంది పోయిన తర్వాత వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయాలనేటువంటి విషయం వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా నిర్ణయం ఇవ్వలేదు. నిర్ణయం ఇవ్వడంతో పాటు పోలీసులకు సంబంధించిన దీంట్లో వాళ్ళు పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఉంటుందా లేదా అనేది మనం చూసి తర్వాత మనం మాట్లాడాల్సిన అవసరం ముందరనే వాళ్ళు తీసుకుపోయి కాల్చి చంపారు కాబట్టి ఈ విధంగా చేయాలనేటువంటి అభిప్రాయం ఉంది అనేది మనం జనంలోకి తీసుకొని పోతున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించండి. నెంబర్ 1, లీగల్ ప్రాసెస్ లో కొన్ని విషయాలు స్పష్టపడతాయి. ఒకటి, ఇక్కడ తీసుకొని పోవడం జరిగింది, వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా పోలీసులు తీసుకుంటారా కోర్టులో ఉంది. కోర్టు మ్యాటర్ లో కూడా కోర్టు మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నది. డీజీపీ నుంచి ఎంక్వైరీ ఇక్కడి నుంచి కానీ అక్కడి నుంచి కానీ రెండు వైపుల నుంచి కూడా నివేదికలు తీసుకోవడం జరిగింది. నివేదికలు తీసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ఎప్పుడైతే కోర్టులో పోయిందో ఇష్యూలో వాళ్ళు ఏ విధమైన స్పష్టమైనటువంటి మార్గదర్శక సూత్రాలు ఇస్తారు. నిజంగా ఈ రెండు విషయాలను సమీక్షించినప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చింది కరెక్టా అవునా కాదా, మీరు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శక సూత్రాలను మీరు ఎందుకు పాటించడం లేదా అనేటువంటి అభిప్రాయం వాళ్ళు చెప్తారా లేదా అనేది చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, పోలీసుల మీద ఉంది. ఆ విషయంలో మీకు స్పష్టత. మీరు ఎట్లా స్పందిస్తారు? సీతారామరావు చెప్పిన దాని మీద మీరు తొందరపడి ఒక అభిప్రాయానికి ప్రచారంలోకి వెళ్ళాలి అని అంటున్నారు. మనం నిజానికి ఎవళ్ళు కూడా తొందరపడ్డంలే. ఇవాళ అక్కడ మనకు వచ్చేటువంటి సమాచారం ఎవరంటే వాళ్ళ నగిరిలో ఆ బస్సు వెనకలే ఉండేటువంటి ఇంకొక వ్యక్తి చెప్పినాడు, నేను కూడా కూర్చోన్నాను, నా ముందు 9 మంది ఉన్నారు, వీళ్ళందరినీ కూడా పట్టకపోయి నన్ను నేనేమో తప్పించుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను అన్నాడు. ఈ అట్లనేత వాళ్లకు సంబంధించినటువంటి బంధువులు మిత్రులు వాళ్ళు కూడా చెప్తున్నారు, గ్రామాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకుని పోయి ఈ రకంగా చేస్తారు. ఇవన్నీ కూడా ఇటువంటి వాదనలు మనం వింటున్నాం కనుక అట్లనే అక్కడ జరిగినటువంటి సమయము సందర్భం కూడా కాదండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 4 గంటల తేడాలో 2 ఎన్కౌంటర్ జరగడం అనేది చాలా ఆశ్చర్యం కల్పిస్తున్నది. అందులో ఒకే రోజు 4 గంటలు. పైగా అక్కడ ఇంకొకటి ఏమంటే
ఒక విషయం సీతారామారావు గారు, చెప్పండి. మీరు చెప్పే ముందుగా ఒక విషయం అండి. నేను ఇక్కడేమి దొంగ రవాణాని ప్రోత్సహించట్లేదు లేదా సపోర్ట్ చేయడం లేదు. కానీ విషయం ఏంటంటే దీన్ని అరికట్టడానికి ఈ మెజిస్ట్రియల్ ఎంక్వైరీ వల్ల, ఇంతకు ముందు జరిగినటువంటి మెజిస్ట్రియల్ ఎంక్వైరీ వల్ల ఫలితాలు ఏమొచ్చినాయి, ఇప్పుడే ఫలితాలను ఆశిస్తున్నారని చెప్పాల్సిందిగా కోరు. ఓకే యాక్చువల్ మీరు మంచి పాయింట్ రేజ్ చేశారండి. నేను దయచేసి నాకు జవాబు ఇవ్వడానికి మీరు సమయం ఇవ్వండి. మీరు మంచి పాయింట్ ఎంక్వైరీ చేశారు, మంచి పాయింట్ మీరు రేజ్ చేశారు. ఇవాళ యాక్చువల్గా ఇందాక భూమన్ గారు మాట్లాడింది నాకు మొదట విన్న తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యి మీకు మాట్లాడుతున్నాను. యాక్చువల్ చాలా స్పష్టంగా ఏది చేయాలనో ఏది చేయకూడదో అంటే నిజాయితీ కలిగినటువంటి పౌరుడిగా ఆయన చెప్పినటువంటి విషయాలను నేను పరిగణలోకి తీసుకున్నాను. నాకు చాలా సంతోషం కలిగింది. యాక్చువల్గా సరిమా ఇష్యూస్ ను బయటపెట్టి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు లోకల్ పర్సన్ గా చెప్పినటువంటి విషయాలు నా దృష్టికి వస్తే నేను ఎంతో సంతోషపడ్డాను. అదే విధంగా ప్రజలందరికీ తెలుస్తాయి. నెంబర్ 1, మీరు చెప్పినటువంటి విషయంలో మెజిస్టీరియల్ ఎంక్వైరీ అనేది చట్టంలో ఉన్నటువంటి విషయం. మీరు చట్టంలో విషయాన్ని కాదని చట్టాన్ని తీసేయండి. మెజిస్ట్రేట్ కాదు ఎప్పుడైనా సరే ఇది కాదు, ఇమ్మీడియట్ గా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని మీరు చెప్పండి. అప్పుడు అది ఏమిటంటే మెజిస్ట్రేట్ ఎంక్వైరీకి జ్యుడిషియల్ ఎంక్వైరీకి తేడా చాలా తక్కువ అండి. మెజిస్ట్రేట్ అధికారాలు ఇచ్చినటువంటి ఒక రెవెన్యూ అధికారి అందుతో చూస్తాడు, అయితే జ్యుడిషియల్ లో ఉన్నటువంటి అధికారి జ్యుడిషియరీ ఎంక్వైరీ చేస్తారు. ఇంతకు మునుపు కూడా మీరు చెప్పినటువంటి విషయాలను చూస్తే చాలా ఎంక్వైరీస్ లో, నేను ఒక మాజీ పోలీస్ అధికారిగా నేను చెప్పగలను, చాలా ఎంక్వైరీస్ లో వారు తప్పు పట్టారు పోలీసుల్ని. బహుశా పక్కన కూర్చున్నటువంటి వారు అందరికీ తెలుసు. దాదాపు నేను తిరుపతిలో ఉన్నప్పుడు కానీ ఇంకో చోట ఉన్నప్పుడు కానీ కొన్ని మెజిస్ట్రియల్ ఎంక్వైరీస్ లో పోలీసులు తప్పు చేశారు, ఇందులో వాళ్ళకి శిక్ష అర్హులు అంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కాకుండా కొన్ని విషయాల్లో ప్రాసిక్యూషన్ చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మనం ఒక్కసారి చక్కని మనకు ఉన్నటువంటి చిన్న ప్రిజుడిస్ ను దృష్టిలో పెట్టుకొని మనం ఒక విషయానికి ఇమీడియట్ గా అవగాహనకు రావాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనే మీ ముందర నేను విన్నవించుకుంటాను. అంతకంటే ఎవరి కాదు. అయితే సీతారామరావు, మీరు ఒక ఆసక్తికరమైన చర్చకి తెరలేపారు. దీనికి కూడా మీరు సమాధానం చెప్పాల్సింది, దయచేసి లైన్లో ఉండండి. అదేమిటంటే, మరి ఇటువైపు హక్కుల సంఘాలు కానీ వాళ్ళంతా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంటే తొందరపడి ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని మీరు అడుగుతున్నారు. బాగానే ఉంది, ఎస్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్. అదే సమయంలో ప్రభుత్వంలో ఒకటి శ్రీనివాస్ గారు నేను ఎప్పుడు తొందరపడి వాళ్ళు చేశాను అంటలేదు. ఎవ్రీబడి కంప్లీట్ చేయండి. ఎవ్రీబడి హెస్ గాట్ ఎ రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్. ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం వేరు. ఒక హక్కులకు సంబంధించినటువంటి వాళ్ళు హక్కుల గురించి పోరాడేటువంటి సంఘాలు ఖచ్చితంగా అందుట్లో చిన్న అనుమానాలు ఉన్నా బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మనం ఇక్కడ చర్చ రూపంలో ప్రజల తరఫున మాట్లాడేటువంటి సందర్భంగా నేను చెప్తున్నాను. అంటే ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు ప్రజలకు ఏమీ లేవు, బాగానే జరిగింది, వీళ్ళు తప్పుగా ఈ విధంగా చేసి ఉండకపోవచ్చు అనుకున్నా వాళ్ళకు యాక్చువల్ గా బాగానే జరిగింది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉండి ఉండొచ్చు. ఓకే, గుడ్. నేను కాదంటలేదు సార్, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. ఇప్పుడు ఇందాక బొమ్మన్ గారిని మీరు మెచ్చుకున్నట్టే నేను కూడా మెచ్చుకున్నాను, బాగా చెప్పారు సార్ అని కూడా చంద్రబాబు గారి మీద చెప్పిన విషయాలు కూడా అభినందించాను నేను. దాంట్లో ఏం సందేహం లేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు అన్నట్లుగానే సరే హక్కుల సంఘాల వాళ్ళు లేదు ఒక అభిప్రాయానికి వస్తున్నారు, ప్రజలకు చర్చల ద్వారా వెళ్తున్నాయి అనేది చెప్పారు. కానీ డీజీపీ స్థాయిలో వాళ్ళు ఇక్కడ ఇట్లాంటి అనుమానాలు వ్యక్తం వస్తున్నప్పుడు మంత్రులు డీజీపీలు వాళ్ళు డైరెక్ట్ గా మరి ఇదంతా దీని వెనకాల స్మగ్లర్లు ఉన్నారు లేదా కావాలని దుష్టశక్తులు ఉన్నాయని ఎట్లా చెప్తున్నారు? దానికి మీరు సమాధానం చెబుతారు. కానీ ఒక్క నిమిషం బ్రేక్ తర్వాత మరి ఈ రైట్ ఇటువైపు వాళ్ళు తొందరపడకూడదు, అటువైపు వాళ్ళు మరి ఎందుకు మరి కంక్లూజన్స్ వచ్చేస్తున్నారన్న దానికి కూడా మీరు ఒక పోలీస్ ఆఫీసర్ గా బ్రేక్ తర్వాత మీరు మాట్లాడారు. కానీ సిపిఐ సిపిఎం విలీనం తక్షణ అవసరం అన్న సిపిఎం నేత బివి రాఘుల్ గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 92% మంది అవునని, 8% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత మరి రామారావు కానీ సీతారామరావు కానీ అందరూ మాట్లాడారు.